ఈ వీడియోలో అయితే మేము హైదరాబాద్‌కొచ్చాము. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత వీడియో తీయాలనుకోలేదు స్టార్టింగ్‌లో. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఏది వీడియో తీయలేదు. మేము హైదరాబాద్‌లో దిగిన తర్వాత కూకట్పల్లి వచ్చాము. కూకట్పల్లిలో నుంచి నెక్స్ట్ జేఎన్‌టీయూకి మాకు వర్క్ ఉండేది జేఎన్‌టీయూలో. కాబట్టి జేఎన్‌టీయూకి వెళ్తే జేఎన్‌టీయూలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు వ్లాగ్ చేద్దాము. జేఎన్‌టీయూ హైదరాబాద్ నుంచి చూద్దాము అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసాం వీడియో స్టార్ట్ చేసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు డిపార్ట్మెంట్స్ వైజ్ ఉంది. మాకు వర్క్ ఉండేది డిపార్ట్మెంట్ అయితే సీఎస్ డిపార్ట్మెంట్ సైడ్. కాబట్టి సీఎస్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళాము. ఇక్కడైతే మాకు బాగా నచ్చింది ఏంటంటే అండి, ఒక సైరన్ వినపడింది. సైరన్ వినపడినప్పుడు ఎక్కడి వాళ్ళు అక్కడ స్టాప్ అయిపోయారు. ఎందుకు స్టాప్ అయ్యారంటే అక్కడ నేషనాంతం అనేది స్టార్ట్ అయింది. నేషనాంతం స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు స్టాఫ్ నుంచి స్టూడెంట్స్ వరకు అందరూ స్టాప్ అయిపోయారు. నేషనాంతం మన నేషన్కి ఇచ్చే రెస్పెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు స్టాప్ అయ్యారు. అది మాకు చాలా బాగా నచ్చింది. జేఎన్‌టీయూ హైదరాబాద్లో కూడా అట్లా పాటిస్తారని చెప్పి నాకు అప్పుడే తెలిసింది. చాలా అనిపించింది. ఇంకా మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ కూడా వెళ్ళారు. టెంపుల్స్ వెళ్ళి ఆ తర్వాత మాకు వర్క్ ఉండే బ్లాక్ అయితే ఆ బ్లాక్. కాబట్టి ఆ బ్లాక్‌కి రీచ్ అయిపోయాము. ఆ బ్లాక్‌లోనే మాకు వర్క్ ఉంది. ఆ బ్లాక్ వెళ్ళిపోయాము. బ్లాక్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీయలేదు నేను. జస్ట్ ఆ బ్లాక్‌ని ఒక్కటి చూపిస్తున్నాను. ఈ బ్లాకేనండి మాకు వర్క్ ఉండేది. కాబట్టి ఆ బ్లాక్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మేము క్యాంటీన్‌కి వెళ్ళాలనుకొని క్యాంటీన్‌కి వచ్చాము. క్యాంటీన్‌కి వచ్చి ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు. ఆ క్యాంటీన్‌లో అయితే బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. మామూలుగా మనం తీసుకుంటారు కదా పిల్లలు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. మేమైతే అక్కడ తీసుకుంది జ్యూస్ తీసుకున్నాము. పఫ్ కావాల్సిన వాళ్ళు పఫ్ తీసుకున్నారు. ఆ జ్యూస్ తాగి ఇంకా తర్వాత కొద్దిసేపు అక్కడ మాట్లాడుకొని అలా చూద్దాము అని చెప్పి కాలేజ్ని అలా నడుచుకుంటూ వెళ్ళాం. మేమైతే సీఎస్ డిపార్ట్మెంట్ సైడ్ కదా, ఆ తర్వాత ఈసీ డిపార్ట్మెంట్ సైడ్ కూడా చూసుకుంటూ వెళ్దామని అలా చూస్తూ వెళ్ళాము. అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, లంచ్ టైం కాబట్టి బాగా ఆకలి అయితే ఇంకా నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్దాము అని ఆలోచించుకొని నెక్స్ట్ రెస్టారెంట్కి అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. మేము వెళ్ళిన రెస్టారెంట్ అయితే తబలా రెస్టారెంట్కి వెళ్ళాము. ఇదే తబలా రెస్టారెంట్, చాలా బాగుందండి. తబలా అని వాళ్ళ నేమ్ ఎలా పెట్టారో, దాని డిజైన్, దాని ఇంటీరియర్ మొత్తం తబలాస్తోనే చేశారు. స్టార్టింగ్లోనే తబలా అని ఉంటుంది, మొత్తం తబలాసే ఉంటాయి. పైన టాప్ ఏదో చూడండి తబలాస్, ఇలా తబలాస్ ఉంటాయి. పైన టాప్ అంతా తబలాస్తోనే ఉంటుంది. బాగుంది తబలా రెస్టారెంట్. అక్కడ ఫుడ్ కూడా బాగుంది. ఫుడ్ అయితే నేను తీయలేదు, ఎందుకంటే ఇంకా అందరూ కన్వీనియంట్గా ఉండరు కాబట్టి నేను ఫుడ్ ఏం తీయలేదు. జస్ట్ తబలా రెస్టారెంట్ ఒక్కటి ఇక్కడ లంచ్ చేసామని ఒక్కటి చూపిస్తున్నాను. అది కంప్లీట్ అయిన తర్వాత మేము చర్చికి వెళ్ళాలనుకున్నాము. చర్చికి వెళ్ళాలనుకుంటే మా ఫ్రెండ్ మెట్రో ట్రైన్కి వెళ్దామని చెప్పింది. ఒకేలా మెట్రో ట్రైన్ వెళ్దాంలే అని చెప్పి టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకున్న తర్వాత అక్కడ వెయిట్ చేస్తుంటే ట్రైన్ వచ్చింది. ఇంకా ట్రైన్కి అయితే ఎక్కాము. ఎక్కిన తర్వాత అక్కడ వీడియో తీయడానికి సరిగా లేదు, ఎందుకంటే అది లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కాలని చూస్తే అంతా క్లంబ్ అయిపోయింది. కాబట్టి వెయిట్ చేసాము. ఇంకా వీడియో అయితే సరిగా రాలేదు, గజిబిజి వచ్చింది ట్రైన్ ఎక్కే వీడియో. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా మేము కల్వరి టెంపుల్ ఒక 5 మినిట్స్కి రీచ్ అయిపోయాము. కల్వరి టెంపుల్ 5 మినిట్స్ రీచ్ అయిన తర్వాత ఇదో చూడండి, ఇదే కల్వరి టెంపుల్, మై ఫేవరెట్ ప్లేస్. నాకు చాలా ఇష్టం కల్వరి టెంపుల్ అంటే. ఎందుకంటే పెళ్ళికి ముందు నుంచి కూడా నేను కల్వరి టెంపుల్ ఏమో మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు సతీష్ అన్న వాక్యం వినిపించేది, కాబట్టి అది సతీష్ అన్న చర్చ్. అందుకు నాకు ఆ కల్వరి టెంపుల్ అంటే ఇష్టమేమో. మా అమ్మకి అంతే జైపాల్ అంకుల్, సతీష్ అంకుల్ అంటే చాలా ఇష్టము. వాళ్ళిద్దరిలో ఒకరిది ఈ చర్చ్ కాబట్టి ఆ వాక్యం బాగా వింటా ఉండింది మా అమ్మ. ఆ వాక్యంలోనే పెంచింది మమ్మల్ని. అందుకే మాకు ఈ చర్చ్ అంటే కూడా చాలా ఇష్టము. నెక్స్ట్ టైం కల్వరి టెంపుల్ గురించి ఒక వీడియో తీస్తాను. ఆ కల్వరి టెంపుల్ అయిన తర్వాత ఈవినింగ్ షాపింగ్ చేద్దామని చెప్పి బయటకు వెళ్ళాము. బయటకు వెళ్తే లూలు మాల్కి వెళ్ళాము. లూలు మాల్లో మేము చూసింది అయితే జస్ట్ విండో షాపింగ్ ఒకటి చేసాం. లూలు మాల్లో జస్ట్ చూస్తూ అలా వెళ్ళాము. ఆల్రెడీ బయట తీసుకున్నాం కొన్ని, కాబట్టి జస్ట్ నెక్స్ట్ టైం పిల్లల్ని ఎప్పుడన్నా తీసుకొచ్చినప్పటికీ యూజ్ అవుతుందని పైన గేమ్ జోన్లోకి అయితే వెళ్ళాము. గేమ్ జోన్లో చూస్తూ వెళ్ళాము. ఫస్ట్ అయితే ఇక్కడ గేమ్ జోన్లో పిల్లలకి కూపన్స్ తీసుకుంటున్నారు. ఆ కూపన్స్ని రీఛార్జ్ కార్డ్స్ అని ఇస్తున్నారు. ఆ రీఛార్జ్ కార్డ్స్లో పిల్లలు ఆడినంత వరకు పాపం మా అబ్బాయి అయితే వాళ్ళ అమ్మని బాగా సతాయిస్తున్నాడు, ఎందుకంటే రీఛార్జ్ కార్డ్ అయిపోయిందంట, వానికి ఇంకా ఆడుకోవాలని ఉంది పాపం. అలా మా హైదరాబాద్ టూర్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.